ఏంటి లగేజ్ మొత్తం ప్యాక్ చేసిన అని చూస్తున్నారా? మనం మన ఇంటి నుంచి దూరంగా వెళ్ళే టైం వచ్చింది, అందుకే ఇదంతా షాపింగ్ చేసిన అనమాట. బిల్ అయితే మోగిపోయింది అనుకోండి. మా అమ్మ అయితే మెల్లగా అన్ని బట్టలు ఐరన్ చేయడం స్టార్ట్ చేసింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత లగేజ్ ఉందో. మనం ఇప్పుడు ఇదంతా ప్యాక్ చేయాలన్నమాట. అసలు అక్కడికి వెళ్ళి ఏం ఉద్ధరిస్తానేమో తెలియదు కానీ ఇంత లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని పోతున్నా. అసలే మనం స్టేట్ దాటి వెళ్తున్నాం, అందుకే ఇంత లగేజ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. పైగా మనం చాలా దూరంలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం అన్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఉండాలి. వస్తువులన్నీ మర్చిపోతానేమో అని చెప్పేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మరీ అన్ని ప్యాక్ చేసుకున్నా. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి మనకి ఇంకా 2 hours మాత్రమే ఉన్నది. మనం ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసినాం. మార్నింగ్ నుంచి షాపింగ్ మీద షాపింగ్లు చేయడం వల్ల మనకి చాలా లేట్ అయిపోయింది. ఫైనల్ గా కింద మీద పడి గంటల లగేజ్ మొత్తం ప్యాక్ చేసిన. వెళ్లే ముందు అలా నా ఫేవరెట్ కర్రీతో మంచి కడుపు నిండా తిన్నాం అనమాట. మళ్ళీ హోమ్ ఫుడ్ తినడానికి ఎప్పుడు వస్తానో ఏమో. నాకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అమ్మ నాన్న తమ్ముడైతే వచ్చేసారు స్టేషన్ కి. అసలు ఇంత లగేజ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఏం వర్క్ మీద వెళ్తున్నాను, ఇవన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. సో పార్ట్ 2ని మిస్ అవుతుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.